ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలిపారు. విద్యా వారోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు హైదరాబాద్ నుండి విద్యా వారోత్సవం, స్వీయ గణన, ఫార్మర్స్ రిజిస్ట్రీ, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ పై అంశాలపై జిల్లా అధికారులకు సూచనలు చేశారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ నెల 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవం విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. విద్యా వారోత్సవంలో భాగంగా విద్యా సంస్థల్లో పనుల శంకుస్థాపన, ఎస్ఎస్సి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షల ద్వారా ఉత్తీర్ణత సాధించేందుకు ప్రత్యేక తరగతుల నిర్వహణ, వర్క్షాప్ల ఏర్పాటు, జయశంకర్ బడిబాట కార్యక్రమం, పోషకుల సమావేశాలు, విద్యా వేడుకల కార్యక్రమాలు నిర్ణీత ప్రణాళిక ప్రకారం నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో భాగస్వామ్యమయ్యేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఫార్మర్ రిజిస్ట్రీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పారు. జనగణన ప్రక్రియకు సంబంధించి సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. వర్షాలకు ధాన్యం తడిసిపోకుండా ఉండేలా తగు చర్యలు తీసుకోవాలని వివరించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలింపు చేపట్టాలని వివరించారు. తగినన్ని గన్ని సంచులు, లారీలు, తగినంత మంది హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, ముఖ్య ప్రణాళిక అధికారి శ్రీనివాస్ నాయక్, డిఓ భిక్షపతి, డిఐఈ ఓ దసరు నాయక్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేష్ తదితరులు ఉన్నారు.